స్టార్టింగ్ లో విష్ణుప్రియ బిగ్ బాస్ రాక ముందు ఒక కైండ్ ఆఫ్ క్రష్ మెటీరియల్ లా ఉండేది అబ్బాయి. ఓడి అమ్మ మణికంఠ ఇది ఎక్స్పెక్ట్ చేయదు మణికంఠ వస్తాడే. అరే ఈడియన్ ఇంకా వదలట్లేదు రా బాబు, మీరు రేపు ఫస్ట్ వీక్ లో వచ్చిందండి. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎస్బి ఏమనుకుంటాందిరా అంటే, బాబు నా నెంబర్ తీసారా బాబు, నువ్వు ఏంట్రా బాబు నన్ను అందులేరా బాబు. మణికంఠకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఉండేది, కొద్దిగా సింపతి అనేసి. కానీ ఈ మధ్య చూస్తుంటే మాత్రం సింపతి కాదేమో అన్నట్టుగా అయితే పోర్ట్రే అయితే అవుతుంది కొద్ది మనిషికి. యా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో అయితే కంప్లీట్లీ ఒక న్యూ కాన్సెప్ట్. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాము, కానీ మూవీస్ వల్ల రివ్యూస్ వల్ల కొద్దిగా అయితే డిలే అవుతూ వచ్చింది ఈ కాన్సెప్ట్ మాత్రం. సో ఫైనలీ మనమైతే ఇవాళ బిగ్ బాస్ మీద మీమ్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. సో డెఫినెట్లీ మీకు ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది, ఎంజాయ్ చేస్తారు షూర్ గా. సో ఇంక లేట్ లేకుండా రైట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూద్దాం ఫస్ట్ అయితే ఎవరితో అయితే స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ స్నేకియా. అందరూ హౌస్ పెట్టేసాడే అది అనుకుంటున్నా. దీని రిలేటెడ్ మేము రావట్లేదు. ఎనర్జెటిక్ ఉన్నాడు కానీ ఇతను వేసుకున్న షర్ట్ ఇతంది కాదు. స్టార్టింగ్ లో విష్ణుప్రియ బిగ్ బాస్ రాక ముందు ఒక కైండ్ ఆఫ్ క్రష్ మెటీరియల్ లా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చి తన వాయిస్ అలాగే ఉన్నా కూడా చేసే కైండ్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం చిరాకేసిద్ది ఎవరికైనా కూడా. షో చూసే ప్రతి ఒక్కడికి అది ఈ మీమ్ ద్వారా ఈ భయ్య అయితే మనకి తెలియజేశారు. దట్స్ ఇట్. చప్పట్లు. అబ్బాయి ఓడి అమ్మ మణికంఠ ఇది ఎక్స్పెక్ట్ చేయదు మణికంఠ వస్తాడే. పోవట్లేదా, జిడ్లా అతుక్కునేస్తాడా? ఇమ్మా ఇట్లాగానే ఒకసారి ఇస్తే మాత్రం ఇంకా మణికట్టగానే చేస్తే మాత్రం మళ్ళీ హక్కులు అడగడే పోయి నిఖిలిపోయా మాత్రం. ఇదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళలు ఏమీ తెలియవు. బట్ ఏదో తేడాగా ఉంది. సోమ సూర్య అరే ఈడియన్ ఇంకా వదలట్లేదురా బాబు, మీరు రేపు ఫస్ట్ వీక్ లో వచ్చిందండి. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి, సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్, భార్యాభర్తల సంబంధం. ఎస్బి ఏమనుకుంటాందిరా అంటే, బాబు నా నెంబర్ తీసారా బాబు, నువ్వు ఏంట్రా బాబు నన్ను అందులేరా బాబు అన్నట్టుంది ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మాత్రం. లిటరలీ ఈ మేము ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో ఫస్ట్ వీక్ లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని ఇంకా అప్డేట్ చేస్తా వాన్స్తా ఉన్నారంటే. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలబ్బా, మణికంఠకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఉండేది, కొద్దిగా సింపతి అనేసి. కానీ ఈ మధ్య చూస్తుంటే మాత్రం సింపతి కాదేమో అన్నట్టుగా అయితే పోర్ట్రే అయితే అవుతుంది. కొద్ది కొద్దిగా చూస్తుంటే పాజిటివ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మణికంఠకి. చూడాలి మరి ఏమైందో. వీళ్ళప్పుడే బీబీసీ రేంజ్ లో ఊహించేస్తాడు, వెనకాల స్పైడర్ బీజేఎం వేయాలి. ఎట్లా ఏ అర్థమైతే మనిషికి. రాకేష్ మాస్టర్ బీజేఎం వేసాను. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఆయన ఆదిత్య ఏంద్ర అంటే వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ అని ఆయన సైడ్ కూడా సేఫ్ అయిపోయాడు. ఇవేమో పోయి పృథ్వీ కింద దూరిపోయా. ఎవడు చూడలేట్ వెళ్ళిపోతాం స్మార్ట్ గా. దీని తర్వాత అయితే ఇంక రాదు, ఇంక మాత్రం చూడ.
బిగ్ బాస్ బాస్ నేను ఆదిత్య అన్నని తీసుకెళ్తాను. ఒరే 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 ఏంద్రీ ఇది రే ఒరే ఒరే ఆయన కూడా నమ్మలేకపోతారు ఆదిత్య కూడా పక్కన ఈ మనకంటే అయితే మంచి స్టఫ్ అయితే ఇచ్చాను ఇంకా కమింగ్ వీక్స్ లో అయితే అదే వైల్డ్ కార్డ్ లో మన అశ్వత్థామ 2.0 కూడా వస్తాడని టాక్ అబ్బా. వాళ్ళిద్దరు వస్తే మాత్రం మనోడు చేసే పనులకి వాడు చేసే రియాక్షన్ కి పర్ఫెక్ట్ గా కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటది. అశ్వత్థామ 2.0 అప్పట్లోనే పెద్ద ట్రోల్ మెటీరియల్ ఆయన, ఇప్పుడేమో మరి 3.0 లాగానే వస్తాడా లేకపోతే 2.0 లాగానే వస్తున్నాడా చూద్దాం. చూస్తే నెక్స్ట్ వీక్ ఇంక ఈ సండే ఏమో కదా లాంచ్, మేబీ వస్తే దాన్ని బట్టి ఇంకా అశ్వత్థామ వచ్చాడంటే మనకి ట్రోల్ స్టఫ్ వచ్చినట్టే, అన్నయ్య వచ్చినట్టే అయితే ఉంటది. యా అది guys ఈ వీడియో అయితే మీకు కానీ మీరు కంప్లీట్ ఇక్కడ దాకా చూస్తుంటే మీకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఫన్ గా కొద్దిగా అట్లీస్ట్ కొద్దిగా అనిపించుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తే మన ఛానల్ హెల్ప్ అవుతుంది, ఛానల్ గ్రో అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాం, సో ఈ ఎపిసోడ్ 1 కానీ మంచి రీచ్ వచ్చి మంచి సపోర్ట్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ వీక్ కూడా చేద్దాం బిగ్ బాస్ పైన. ఇంకా చెప్పాను కదా మన అశ్వత్థామ అన్న అయితే వస్తున్నాడు, అన్న వచ్చాడంటే మనకి స్టఫ్ వస్తుంది, స్టఫ్ వస్తే మన వీడియోస్ చేయొచ్చు. యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.